భూకబ్జా దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విఘ్నులైన ఓటర్ల చేతిలో ఉందన్నారు సత్యవేడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్. ఏపీ భవిష్యత్తు కొరకు చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళాభివృద్ధితో దేశాభివృద్ధి జరుగుతోందన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మేడ్చల్ పట్టణం బస్తీ దవాఖానాలో పల్స్ పోలియో కార్యక్రమంను చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, కమిషనర్ నాగిరెడ్డి ప్రారంభించారు. చంటి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. రోగ నిరోధక శక్తి తగ్గి వైకల్యం సంభవించకుండా ప్రతి ఒక్కరూ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయించాలని కోరారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా అదనపు పాలనాధికారి కిషోర్ కుమార్. జిల్లా కేంద్రం నిర్మల్ బస్ స్టేషన్లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఏపీలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటి వరకు కార్మికులకు అందుతున్న 21,000 వేతనం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి 24,500 రూపాయలుగా అందనుంది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో వద్ద తినుబండారాలు అమ్ముకునే 2 వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. క్యూబిక్ వైన్స్ లోని పర్మిట్ రూమ్ లో ఈ ఘర్షణ జరిగింది. అధిక ధరలకు తినుబండారాలు అమ్ముతున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై వ్యాపారి కత్తితో దాడికి దిగాడు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నికోలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తి ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గత 14 ఏళ్లుగా ప్రేమాయణం నడిచినట్లు సినీ వర్గాల సమాచారం. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనూహ్యంగా ఒకే ఇంట్లోని తల్లి, బిడ్డ ఇద్దరు లీప్ సంవత్సరంలో జన్మించిన ఘటన అమెరికాలో జరిగింది. నార్త్ కరోలినాకు చెందిన డాక్టర్ కైసున్ అనే మహిళ లీప్ ఇయర్ ఫిబ్రవరి 29న 12 బిడ్డకు జన్మనిచ్చింది. అరుదైన లీప్ సంవత్సరంలో పుట్టిన వీరిద్దరూ 4 ఏళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో డిఫెండింగ్ ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. 132 పరుగుల లక్ష్యాన్ని ముంబై 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.